హాయ్ హలో అందరికి నమస్తే. మన పెద్దవాళ్ళు సాధారణంగా ఒక సామెత వాడుతుంటారు. మరి ఇక్కడ వాడొచ్చు లేదో నాకైతే తెలియదు, కానీ నాకు అనిపించింది. ఏమంటారు, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని చెప్తుంటారు కదా. ఆ రకంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించి మరి ఆయన మాట్లాడినటువంటి మాటల వల్ల మరి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నవ్వుల పాలయ్యాడు కోటమిరెడ్డి. దెబ్బలు తింటూనే ఒక సినిమాలో వేణుమాధవ్, అది మన ప్రభాస్ గారు అంటించిన సినిమా ఉంటుంది ఒకటి, దాంట్లో కొరడ దెబ్బలు కొట్టుకుంటుంటే నవ్వుతుంటాడు. ఆ టైప్లో పాపం ఈ కోటమిరెడ్డి గారి పరిస్థితి ఉందని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఇది సోషల్ మీడియా వేదిక జరుగుతున్నటువంటి చర్చ, నేను సొంతంగా క్రియేట్ చేసింది కాదు. ఎందుకనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీ అందరికీ తెలుసు, కోటమిరెడ్డి గారు ఈ మధ్య ఎక్కువగా చర్చల్లో ఉన్నారు. దానికి కారణం ఏంటయ్యా అంటే, ఖైదీ శ్రీకాంత్ ఎవరైతుందో ఆయనకు పేరోలు ఇవ్వడంలో సిఫారసు చేయడం కానీ, అది బెడిసి కొట్టడం కానీ, పెద్ద ఎత్తున విమర్శలు రావడం కానీ, హోంమంత్రి గారు కూడా ఆమె కూడా విమర్శలు ఎదుర్కొన్నారు ఈ విషయంలో. ఆ తర్వాత మరి అదే ఎవరైతే పేరోలు ఇప్పించాడో ఆ ఖైదీ యొక్క అనుచరులు అని చెప్పి మరి ఆమె శ్రీకాంత్ లవర్ వీళ్ళందరూ కలిసి మరి ఈయన చంపడానికి ప్లాన్ వేశారని చెప్పి ఒక వీడియో రిలీజ్ కావడం, అది వైసీపీ మీదకి నెట్టేసేటువంటి కార్యక్రమం కూడా వీళ్ళు అద్భుతంగా చేస్తారు. అది కూడా బెడిసి కొట్టింది, బూమరంగ్ అయింది అది కూడా. ఎందుకంటే ఆ మరుసటి రోజే వైసీపీ సోషల్ మీడియా మొత్తం అందులో ఉన్నటువంటి వీడియోలో మాట్లాడిన ప్రతి ఒక్కరు ఎవరికి సంబంధం ఉంది, ఎప్పటి నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు, ఎవరు వీళ్ళంతా అని చెప్పి క్లియర్గా మొత్తం ఎవిడెన్స్తో సహా మొత్తం వాళ్ళ బట్టలు ఉడిసి బయట అంటారు కదా, ఆ రకంగా పెట్టేసింది. సో అయిపోయాయి. జనాలు కూడా ఇంత డ్రామానా అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి, శ్రీకాంత్కు పేరోలు ఇప్పించిన అంశాన్ని కవర్ చేసుకోవడానికి వైసీపీ పార్టీ నా మీద కొట్టి ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మరి మీడియా అట్రాక్షన్ అంతా ఆయన మీద ఉంది. కొంతమంది ఈయనతో ఇంటర్వ్యూ చేయడానికి ఆసక్తి చూపారు. ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ రజనీకాంత్ గారు ఈయనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈయన చెప్పినటువంటి కొన్ని మాటలు విన్న తర్వాత ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఈయన ఆన్సర్ చెప్తా ఉంటే సేమ్ వేణుమాధవ్ కొరడ దెబ్బలు కొట్టుకుంటే నవ్వుతున్నట్టుగా ఉందనేది సోషల్ మీడియాగా చర్చ జరుగుతుంది. ఒకసారి చూడండి. ముఖ్యంగా నారా లోకేష్ గారి ప్రేమాభిమానాలతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో చాలా సంతోషంగా మీరు అన్నారు కాకాని. చూడండి, కోటమిరెడ్డి గారు ఎమ్మెల్యే అంతకుముందు ఉన్నటువంటి ఆనందం కానీ, కళ్ళులో విశ్వాసం కానీ అవన్నీ ఏం కనపడట్లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా పొగుడుతున్నాడా అంటే అది కూడా కనపడట్లేదు. ఆ లోకేష్ గారిని పొగిడినటువంటి ఎఫెక్ట్ ఈరోజు సోషల్ మీడియాలో ఆయన నవ్వులు పాలు కావడానికి ఒక అవకాశం కలిగించింది వాళ్ళకి. ఇక్కడ రజనీకాంత్ గారు కాకపడుతున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే మంత్రి పదవి కోసం కాకపడుతున్నారనే ఒక చర్చ మనం చూసాం. సో అందులో భాగంగానే లోకేష్ గారిని పొగుడుతాం. ఎందుకంటే మొత్తం సర్వం అన్ని శాఖలకు అధిపతి లోకేష్ గారే. లోకేష్ గారు ఏది చెప్తే అది. కాబట్టి మరి మంత్రి పదవి రావాలంటే ఎవరికి పూజ చేయాలో, ఎవరికి భజన చేయాలో వాళ్ళకే చేయాలి. కాబట్టి ఆయన భజన చేస్తున్నారనేది చర్చ. అలాంటి అలవాటు నాకు లేదు. ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతారు. అంతకుముందు జగన్ పట్టారు, అక్కడ వర్కౌట్ కాలేదు, ఇప్పుడు లోకేష్ పట్టుకున్నారు అంటున్నారు. నారా లోకేష్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే ఒక నారా లోకేష్ గారు. ఇది ఎవరైనా నమ్మగలుగుతారా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు గొప్ప లీడర్, మనం కాదనం. ఆయన గురించి మనం అంటే ఇప్పుడు విధానాలు కానీ, ఆయన పాలనకు సంబంధించి కానీ కొన్ని అంశాలు మనం చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తాం, ఆయన తప్పుపడతాం, ఆయన్ని ఇది ఇస్తాం. కానీ ఆయన సీనియారిటీ వేరు, అది వేరు. సో ఆ పక్క పెడదాం, ఆయన గొప్ప లీడర్. అండ్ నందమూరి తారక రామారావు గారితో పోల్చడం అనేటువంటిదే చాలామంది జీర్ణించుకోలేరు. నందమూరి తారక రామారావు గారికి నారా లోకేష్ గారికి ఎక్కడ లింక్ ఉంది? చంద్రబాబు గారికి లింకు లేదు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన విధానాలు వేరు. నందమూరి తారక రామారావు గారివి ప్రజల కోసం పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి రామారావు గారు. ఆయన చంద్రబాబు ఇద్దరు కలిస్తే నారా లోకేష్ అనేవి ఇక్కడ విచిత్రం. దీన్ని కాకపట్టడం అంటారు మంత్రి పదవి కోసం. ఏకిపారేస్తూ ఉన్నారు. ఇదేం పోలిక నాయన? నందమూరి తారక రామారావు గారికి ఆయనని ఎందుకు అవమానిస్తామని చెప్పి నీ మంత్రి పదవి కోసం అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే అదేవిధంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా అని అన్నారు. గతంలో జగన్ గారికి సంబంధించి నేను అదే చెప్పాను కదా, కొండ నాలుకకి మందేసి ఉన్న నాలుక ఊడిందని చెప్పి ఈ మంత్రి పదవులని దీనికోసం ఇట్లా మాట్లాడితే గతాన్ని ఇప్పుడు తవ్వినారు. నేను సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. ఎప్పుడో పాతవన్నీ కూడా ఇప్పుడు మొత్తం బయటికి తీస్తారు. మొత్తం
ఊడదీశాడ పెట్టేస్తారు చూడండి అని చెప్పి. సో అందుకే అంత కూటమి కూడా సోషల్ మీడియాకి ఎందుకు భయపడుతుందంటే అదే నిజాలు చెప్తుంది కాబట్టి భయపడుతున్నారు. ఈరోజు అదే నిజాన్ని చెప్పారు. నువ్వు గతంలో ఏం చెప్పావు సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ముందు కొన్ని లక్షల మంది ఉంటే వాళ్ళ ముందల నేను చనిపోయిన రోజున ముఖ్యమంత్రి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి నా పాడిన మోయాలని చెప్పి ఈరోజు నేను మీ అందరి ముందు మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, జగన్ గారి చివరి వరకు శ్వాస ఉన్నంత వరకు అని చెప్పి కామెంట్ చేశారు. అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. దీన్నే డబల్ యాక్షన్ అంటారు అని చెప్పి ఇంకో కమల్ హాసన్తో కంపేర్ చేస్తూ కూడా కామెంట్లు పెడతా ఉన్నారు. మరి ఇదేమి చిత్రమయ్యా? మరి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే, నిజాయితీగా ఉంటే అప్పుడు అలా ఇప్పుడు ఇలా, ఇవన్నీ దేనికోసం? ఈ ఫీట్లు, ఈ పొగడతలు అంటే మంత్రి పదవి కోసం. మంత్రి పదవి గ్యారెంటీ మీకు. మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నా గుండెల్లో చంద్రబాబు గారు ఉంటారు, నారా లోకేష్ గారు ఉంటారు. సారీ టు సే బాగా జపం అయితే బాగా చేస్తున్నారు. ముఖ్యంగా సో అది పాపం ఆయన నవ్వుతూ అడుగుతున్నారు, ఈయన ఏం చెప్పలేని పరిస్థితిలో. అంటే అదే ఓ పక్క బాధ, ఓ పక్క నవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు వేణుమాధవ్లాగా. సో అది కోటమిరెడ్డి గారి పరిస్థితి. సో కోటమిరెడ్డి గారు కూడా కష్టపడి పైకి వచ్చినటువంటి లీడర్. కానీ మనం తీసుకునే నిర్ణయాలే ఆ లీడర్ని ప్రజల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో క్రెడిబిలిటీ అనేది పోతుంది. ఇప్పుడు మొదట్లో ఈయన అభిమానించినటువంటి ఆ అభిమానులంతా కూడా మొదట్లో ఈయన అంటే చాలా ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు నెల్లూరు ఆ ప్రాంతంలో. మరి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రాంతంగా నెల్లూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది నేను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు గతంలో. ఆయన మాట కానీ ఇప్పుడు ఈయన స్ట్రైట్గా మాట్లాడతారని చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు మరి ఈయన ఆ ప్రజల యొక్క అభిమానానికి దూరం అయ్యాడు. కారణం ఏంటంటే అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఇప్పుడు ఈయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా ఆయన ప్రజలకు దూరం చేస్తూ ఉన్నాయి. సో ఇట్లా నారా లోకేష్ గారిని పొగడబోయి నవ్వుల పాలయ్యారనేటువంటిదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. సో మరి మీరేమంటారు? ఇప్పుడు కోటమిరెడ్డి గారు మాట్లాడిన మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఆయన లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, పార్టీ గురించి ఏదైతే మాట్లాడారో స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు, వీటితో ఏకీభవిస్తారా? లేకపోతే మీకు ఏదైనా ఈ అంశానికి సంబంధించి అభిప్రాయం ఉంటే కనుక దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టగలరు.